హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి టీజీఎస్ఆర్టీసీలో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మనకేంటంటే తెలంగాణలో ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆక్యుపెన్సీ రేషియో అయితే మనకి విపరీతంగా పెరిగిపోయింది అనమాట. సో 100 అబోవ్ రీచ్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రమే 2012లో అయితే ఇంకా మనకి పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా మనకి టీఎస్ఆర్టీసీలో నియామకాలు అయితే చేపట్టలేదు. సో దాని దృష్టిలో పెట్టుకొని యొక్క మహాలక్ష్మి పథకం వల్ల ఏంటంటే మనకి జనాలు ఫుల్గా రావడం వల్ల ఖచ్చితంగా ఆర్టీసీలో నియామకాలు చేపట్టాలని మనకి గవర్నమెంట్ అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మనకి ఇప్పుడు 3035 పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఒకసారి చూద్దాము ఏ పోస్టులు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మనకు భర్తీ చేసే పోస్టుల వివరాలు. సో పోస్ట్ వచ్చేసి ఉద్యోగాల సంఖ్య మనకి మెయిన్గా వచ్చేసి డిఎం లేదా ఏటీఎం పోస్టులు అయితే మనకి 25 అయితే ఉన్నాయండి. అండ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ అయితే 15 పోస్టులు ఉన్నాయి. అండ్ శ్రామిక్ 747 పోస్టులు ఉన్నాయి. శ్రామిక్ విభాగంలో మనకి 743 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 114 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 84 పోస్టులు అయితే ఉన్నాయి. డ్రైవర్ పోస్టులు అంటే మనకు అత్యధికంగా ఈ 3035 పోస్టులలో మనకు అత్యధికంగా డ్రైవర్ పోస్టులు 2000 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనకి 10th క్లాస్ ఉంటే చాలు. అండ్ హెవీ డ్యూటీ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఆ లైసెన్స్ ఉంటేనే మీకు ఎలిజిబుల్ అనమాట డ్రైవర్ పోస్ట్కి. సో డ్రైవర్ పోస్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళైతే కనుక ఈ లైసెన్స్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ ఉంచుకోండి. సో నెక్స్ట్ చూస్తే కనుక అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సెక్షన్ ఆఫీసర్ సివిల్ వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ ఆఫీసర్ వచ్చేసి మనకి 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మెడికల్ ఆఫీసర్ జనరల్ వచ్చేసి మనకి 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ వచ్చేసి మనకి 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి మొత్తం 11 విభాగాల్లో 11 రకాల పోస్టులకు గాను మనకి 3035 పోస్టులకు అయితే కనుక మనకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. సో ఇదే అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా మనకి పూర్తి డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు, మనకి జస్ట్ పేపర్ స్టేట్మెంట్ అలా ఇచ్చారన్నమాట. సో పూర్తి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకా డీటెయిల్గా అయితే ఇంకా ఎంత ఫీజు ఉంటుంది, తర్వాత ఏంటనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎలా అప్లై చేసుకోవాల్సిన ప్రొసీజర్ ఏంటనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.